తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం శివలింగాపురం గ్రామంలో అక్రమంగా గ్రావిల్ తరలిస్తున్న వాహనాల తరలింపులో హైడ్రామా చోటు చేసుకుంది. స్థానిక కొత్తగూడెం దానవాయిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా గ్రావిల్ తవ్వకాలు జరపడంతో గ్రామస్తుల సహకారంతో లారీలను భూ యజమాని లంకా నాగేశ్వరరావు అడ్డుకున్నారు. కాగా భారీ లోడుతో వాహనాలు నడపడం వలన వంతెన కుంగిపోయిందని భూ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ లారీలను ఎలాగైనా తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరికి ఫారెస్ట్ కార్యాలయం వరకు కూడా కారు వేసుకుని వెళ్లి తన బలాన్ని చూపించాలనుకోవడం కొసమెరుపనే చెప్పాలి. కాంట్రాక్టర్ లారీలను అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. చివరికి మీడియా అక్కడికి చేరుకోవడంతో ఫారెస్ట్ అధికారులు కూడా ససేమిరా అనేసరికి లారీలను అటవీశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మాది కొత్తగూడెం పంచాయతీలోని దానవాయిపేట గ్రామం. నాకు ఆరోగ్యరీత్యా బాగోలేక నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో దగ్గర హాస్పిటల్లో 10 రోజులు బట్టి అక్కడే వైద్యం చేసుకుంటున్నాను. మాకు తెలియకుండా మా భూమిలోని మొత్తం గట్లని పాడు చేసి మళ్ళీ దానికి ఉన్న ఫెన్సింగ్ అంతా విరగ్గొట్టి మళ్ళీ వ్యవసాయానికి కూడా పని చేయకుండా దాన్ని గట్టిగా 10 లారీలతోనే గట్టిగా తిరిగి ఈ 15 రోజులు బట్టి ఈ రోజుకు 100 ట్రిప్పులు లారీ తిరుగుతుంది. 100 ట్రిప్పుల వల్ల రేపు 60 బస్తాలు పండే పొలం ఇవాళ ఒక్క బస్తా కూడా పండటానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎలాగ బతకాలి? మా బతుకు తెరుగు చూపించండి. ఈ పొలాన్ని మరి ఏం చేస్తారా? వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా, లేకపోతే దానికి మాకు నష్టపరిహారం ఇస్తారా? దానివల్ల మాకు ఇంతవరకు దాని గురించి ఇలాగ మట్టి చేస్తున్నాం అని కూడా ఒక్క ఊరు పెద్ద మనిషి కానీ, ఈ కాంట్రాక్టులు కానీ, ఈ లారీ యజమానులు కానీ ఎవడూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానివల్ల వ్యవసాయం మొత్తం పాడైపోయింది. ఇక రేపటి నుంచి మాకు తినడానికి కూడా తిండి ఉండదు. నా ఆరోగ్యం అసలు బాగలేదు. నేను అప్పులు చేసుకొని ఇప్పుడే దగ్గర నాకు 5-6 లక్షలు అప్పు అయింది. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నా ఆరోగ్యం అసలు బాగలేని పరిస్థితి చూసి ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ విధంగా నన్ను అన్యాయం చేశారు. కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలి.